జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవాళ రాజధాని నిర్మాణం కోసమని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా అధికారం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. భూములు లాక్కునే దానికోసం శ్రీకాంత్ భూములు లాక్కునే దానికోసం అబద్ధాలు కూడా చెప్తా ఉన్నాడు. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు లాంటి సంస్థ. ఆ కోర్టులో రాజధాని భూములకు వ్యతిరేకంగా 3 పంటలు పండించే భూములను అన్యాయంగా తీసుకుంటా ఉన్నారు అని రైతులందరూ అక్కడికి వెళ్ళి ట్రిబ్యునల్లో కేసు వేశారు. కేసు వేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. ఈ కౌంటర్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కౌంటర్ ఫైల్ చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అయ్యో అబ్బెబ్బే అక్కడ 3 పంటలు పండించే భూములే లేవు, అక్కడ జరీబు భూములే లేవు, అక్కడ కేవలం 2000 ఎకరాలు మాత్రమే మాగాని మిగిలిందంతా కూడా మెట్ట ప్రాంతమే, మిగిలిందంతా కూడా మామూలు భూములే అని కౌంటర్ ఫైల్ చేశారు. సాక్షాత్తు గవర్నమెంటే కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు ఇంకా ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? ఇవాళ ఇదే కోర్టు, ఇదే గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు నాయుడు గారిని భూములు యథాతథంగా ఉంచండి అని ప్రభుత్వానికి స్టే ఇస్తే, ప్రభుత్వం భూములను ఆక్యుపై చేయరాదు అని స్టే ఇస్తే, స్టే 28వ తారీఖు దాకా స్టే ఉంది. ప్రభుత్వం ఇలా చేయకూడదు అని స్టే కోర్టులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, నోటిఫికేషన్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా నోటిఫికేషన్ ఇచ్చి బలవంతంగా మేము భూములు లాక్కుంటాం, కోర్టులు ఏం చెప్పినా కానీ పర్వాలేదని. ఆశ్చర్యం ఏమిటంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో పేర్లు తెలియదు అని నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఈ రైతులు వీటి మీద కోర్టుకు పోవడానికి కూడా అనర్హులను చేసే కార్యక్రమంలో భాగంగా కుట్ర పన్ని పేర్లు తెలియవు అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారు, భూములు లాక్కునే కార్యక్రమం ఇస్తారు, కోర్టులో స్టే ఉన్నా కూడా. ఒకవైపునేమో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి దేశంలో ఉన్న అన్ని పార్టీలు తీసుకొస్తా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి. అన్యాయంగా భూములు లాక్కోవడం తప్పు, 3 పంటలు పండించే భూములు, 4 పంటలు పండించే భూములు, ఇలా 2 పంటలు పండించే భూములను మీరు లాక్కోవడం అన్యాయము అని చెప్పి, మల్టీ క్రాప్డ్ భూములు లాక్కోవడం అన్యాయము అని చెప్పి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం కూడా కదిలి ఇలా అన్యాయంగా లాక్కునే కార్యక్రమంలో, అన్యాయంగా భూములు లాక్కునే కార్యక్రమంలో ఇలా 3 పంటలు పండించే భూములు, 2 పంటలు పండించే భూములను తీసేసే కార్యక్రమం వాళ్ళు ముందుకు వచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఆర్డినెన్సు అక్టోబర్ 2వ తారీఖు కల్లా వీగిపోయే పరిస్థితి ఉంది. మరి కేవలం అక్టోబర్ 2వ తారీఖు అంటే ఒక నెల కాలం ఉంది. ఈ నెల కాలంలో ఆర్డినెన్స్ ఎక్కడ వీగిపోతుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా తొందరపడి రైతులను, భూములను ఈ లోపలనే ఆక్యుపై చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభుత్వమే ఈ మాదిరిగా చేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వమే ఇంత అన్యాయం చేస్తే ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరిని మొరపెట్టుకోవాలి? ముఖ్యమంత్రి అంటే మనసున్నవాడు ముఖ్యమంత్రి కావాలి.
ముఖ్యమంత్రి అంటే భూపకాసురుడు ముఖ్యమంత్రి అయినాడు అని అంటే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కటి చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అధికారం అన్నది ఎల్లకాలం మీ దగ్గరే ఉండదన్నది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. మీ ప్రభుత్వం పోతుంది, 2 ఏళ్ళకు పోతుందో 3 ఏళ్ళకు పోతుందో నాకైతే తెలియదు, కానీ త్వరలో పోతుంది, బంగాళాఖాతంలో కలిసే రోజు కూడా త్వరలోనే వస్తుందని చెప్తా ఉన్నా. మీరు చేసే ఈ అన్యాయం ఎల్లకాలం ఉండదు, వచ్చేది మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుందన్న సమసిపోవద్దంటే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బలవంతంగా ఏదైతే భూములు మీరు లాక్కున్నారో ఆ భూములన్నీ కూడా మళ్ళీ పూలల్లో పెట్టి ఆ రైతులకు వెనక్కిస్తాము అన్న సంగతి మర్చిపోవద్దండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా మోసం 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 అన్న 3 అక్షరాల మీద నడుస్తూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకమునుపు, ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రజల దగ్గరికి వచ్చి ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆ రోజు మనం ఇంటికి వెళ్ళి ఎన్నికలప్పుడు టీవీలు ఆన్ చేస్తే మనకు ఏం వినిపించాయి? ఆ రోజు ఎన్నికలప్పుడు మనం గ్రామాలలో గోడల వైపు చూస్తే ఆ గోడల మీద ఏం రాతలు కనిపించాయి? ఏ టీవీ ఆన్ చేసినా, ఏ గోడ చూసినా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రజల్లోకి వచ్చి మైకు పట్టుకున్నప్పుడల్లా మనకు వినిపించింది ఏమిటి అనంటే, మనకు కనిపించింది ఏమిటి అనంటే, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించాయి. రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ కావాలి అనంటే, పూర్తిగా మాఫీ కావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించాయి. టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేది, జాబు కావాలంటే బాబు రావాలి, ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు, ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న మాటలు వినిపించాయి. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావాలి, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తేనే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రత్యేక హోదా కోసం 5 ఏళ్ళు సరిపోవు, 10 ఏళ్ళు కావాలి అన్న మాటలు వినిపించేవి. ఆ రోజు ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని తీరిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అనంటే, ఓటేసిన రైతన్నలను వెన్నుపోటు పొడిచేశాడు. రైతన్నల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అన్న ఈ పెద్ద మనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తీసుకొస్తాను అన్న ఇదే పెద్ద మనిషి ఇవాళ రైతుల జీవితాలతో చెలగాటలాడి రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పోయారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి డ్వాక్రా అక్క చెల్లెమ్మల జీవితాలతో చెలగాటలాడాడు. ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు బ్యాంకు గడపలు తొక్కలేని పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు తీసుకెళ్ళాడు. చదువుకున్న పిల్లలకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవాళ ఒక్కరికి ఉద్యోగము ఇవ్వలేదు, ఒక్కరింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి పంపించలేదు. అంతా కూడా మోసం మోసం మోసం. ముఖ్యమంత్రి కాకమునుపు అందరికీ ఇల్లు కట్టిస్తానన్నాడు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించిన పాపాన పోలేదు. మోసంతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అందరికీ పెన్షన్లు ఇప్పిస్తానన్నాడు. తీరా చూస్తే పెన్షన్లు ఇచ్చేది కొంతమందికి, పెన్షన్లు కత్తిరిచ్చేది చాలా మందికి కత్తిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇన్ని మోసాలు చేస్తూ ఉన్న ఆయన మోసం అన్నది ఏ స్థాయిలోకి తీసుకొని పోయాడు అని అంటే, ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ఇవాళ నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదు, ఏ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓట్ల కోసం అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పార్లమెంట్లో విడగొట్టేటప్పుడు ఆ రోజు పార్లమెంటులో ప్రధానమంత్రి రాష్ట్రమంతా విడిపోయిన పరిస్థితి నాకు తెలుసు, రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ పోయినందువల్ల చాలా అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి 70% మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంతా కూడా
70% పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లేకపోతే యువతకు ఉద్యోగం రాని పరిస్థితి వస్తుంది అని ఆ రోజు అన్నారు. 95% సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్న పిల్లలందరూ కూడా హైదరాబాద్లోనే పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ అన్నది లేకపోతే అటువంటి సాఫ్ట్వేర్ చదువులు చదివిన పిల్లలకందరికీ కూడా భవిష్యత్ అంతా అంధకారం అవుతుంది. అందుకనే హైదరాబాద్ లేకపోయినా కూడా మీ అందరికీ ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే దానివల్ల జరిగే మేలేమిటి అని అంటే, ఒక మేలు ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల జరిగే ఒక మేలేమిటి అంటే, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి గ్రాంట్లు 90% వస్తాయి, అప్పులు కేవలం 10% మాత్రమే ఉంటాయి. గ్రాంట్లు అంటే మనకేదైతే కేంద్రం డబ్బిస్తుందో ఆ డబ్బులు వెనక్కి కేంద్రానికి ఇవ్వవలసిన పని లేదు, దాన్ని గ్రాంట్ అంటారు. అటువంటిది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా ఉంటే అటువంటిది 90% గ్రాంట్ కింద వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రాలకు కేవలం 30% మాత్రమే గ్రాంట్ కింద వస్తుంది. అంటే 30% ఉన్న గ్రాంటు ప్రత్యేక హోదా రాష్ట్రం అయితే 90%కి గ్రాంట్కు పోతుంది. అంటే రాష్ట్రానికి అప్పులు బెల్లదా తక్కువ అవుతుంది. ఒక మేలు ఇదైతే, రెండవ మేలు చదువుకున్న పిల్లలకు, చదువుతా ఉన్న పిల్లలకు సంబంధించిన అంశం. ప్రత్యేక హోదా అంటూ ఇస్తే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం అని చెప్పి ఉత్సాహవంతులందరికీ కూడా ఎక్సైజ్ డ్యూటీ వేవర్ ఇస్తారు, సేల్స్ ట్యాక్స్ వేవర్లు ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేకుండా వేవర్ ఇస్తారు. ఇవన్నీ రాయితీలు ఇచ్చినందువల్ల ఇవన్నీ కట్టవలసిన పని లేదు కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. మన రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు, బయట రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఇది ఎవరికైనా కూడా తెలుసు. చదువుకున్న పిల్లలు, ఉద్యోగం కోసం ఎదుగుతా ఉన్న పిల్లలకు మరీ ముఖ్యంగా తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడేమో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు తీసుకొస్తాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టుకొని, వాళ్ళందరి నాయకులను పక్కన పెట్టుకొని, వాళ్ళందరి సమక్షంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రజలందరినీ మోసం చేసేట్టుగా ఊదరగొట్టారు. ఇవాళ ఎన్నికలు అయిపోయి ప్రజలతో పని అయిపోయింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీకి వెళ్ళాడు. వెళ్ళి ఆశ్చర్యం ఏమిటంటే, ప్రత్యేక హోదా ఎందుకు అవసరం లేదు, ప్యాకేజీలు ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా అవసరం లేదట చంద్రబాబు నాయుడు గారికి, ఇవాళ ప్యాకేజ్ ఇస్తే చాలట. ప్యాకేజీ కూడా ఏమిటో తెలుసా? రాష్ట్రం విడగొట్టేటప్పుడు రాష్ట్రానికి అది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని వరుసగా రాశారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి మిగతాటివన్నీ కూడా కలిపి అన్ని వరుసగా రాశారు. ఇవాళ ఏం చేస్తున్నారు అని అంటే, అదేదైతే రాశారో యాక్ట్ ప్రకారం అవన్నీ కలిపి ఇంత సొమ్ము అవుతుంది అని చెప్పి లెక్క కట్టారు. లెక్క కట్టి దాన్ని ఒక ప్యాకేజ్ కింద ఇవాళ మళ్ళీ కొత్తగా మనకేదో మేలు చేసినట్టుగా అదే మన మొహాన పడేస్తున్నారు. ఇవాళ వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి వెనుకేసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకు వెనుకేసుకొని వస్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోవడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావడం లేదు అని అంటే, కారణం చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని ఎమ్మెల్యేలను కొనేందుకు ఓటు కోసం కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు ఎర చూపించారు. 8 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకున్నారు. 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టాడు. ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యేకు ఇస్తూ సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు గారే వీడియో టేపుల్లోనూ ఆడియో టేపుల్లోనూ దొరికిపోయి ఆ నల్లధనంతో దొరికిపోయాడు. కాబట్టి ఆ నల్లధనంతో దొరికిపోయిరా ఆ కేసుల నుంచి బయటపడేందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం దగ్గర, ఇవాళ నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర ఇవాళ సాష్టాంగపడి నమస్కారం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం ఇవాళ రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని ఇవాళ పణంగా పెట్టి రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారికి చెప్తా ఉన్నా,
నాకు కేసులు ఉన్నాయి, నా మీద కూడా ఆ రోజు కేసులు పెట్టారు. ఆ రోజు కూడా నేను అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారితోనే పోరాటం చేశాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు, అదే కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు భయపడలేదు. ఈ రోజు నా మీద కేసులు ఉన్నాయి, ఈ రోజు కూడా భయపడడం లేదు. కారణం ఏంటంటే ఇది రాసేది వీళ్ళు కాదు, పైనున్న దేవుడు. అందుకనే భయం లేదు నాకు. ఇది రాసుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, వాళ్ళ నాయన కూడా ఆపలేడు ఆ స్థానంలో నేను కూర్చునేదానికి. మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులం. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్రం కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటం చేసేటప్పుడు మన వైపు ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలకు మనం తోడుగా ఉన్నామా లేదా అన్నదే మనం మర్చిపోకూడని విషయం అని చెప్తా ఉన్నా. రేపొద్దున 29వ తేదీకిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాం. ఈ బంద్ ఎవరి కోసం చేస్తా ఉన్నామో తెలుసా? జగన్ కోసం కాదు చేసేది, జగన్ ఇంట్లో పేరంటం కోసం కాదు చేసేది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం చేస్తా ఉన్నాం. చదువుకున్న ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న పిల్లల కోసం చేస్తా ఉన్నాం ఈ బంద్ను వ్యతిరేకించేందుకు చంద్రబాబు నాయుడు గారు నానా రకాలుగా కుయుక్తులు పన్నుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయబోతాడు. కానీ ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఎవరు అరెస్ట్ చేసినా ఎవరు అరెస్ట్ చేయకపోయినా కూడా ప్రజలు ముందుకు రావాలి. ప్రజలు ముందుకొచ్చి బంద్ విజయవంతం చేయమని చెప్పి సవినీయంగా కోరుతా ఉన్నా. బంద్ విజయవంతమై చంద్రబాబు నాయుడు గారు మనసు మారాలి. బీజేపీని మెడలు వంచైనా సరే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మెడలు మనం వచ్చాలి అన్నది మనం మర్చిపోకూడదు. కాబట్టి 29వ తేదీన బంద్ను అందరం కలిసికట్టుగా విజయవంతం చేసుకుందాం. కారణం, ఆ బంద్ జరగాలి. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా మనకు రావాలి. మన పిల్లలు బాగుపడాలి అన్నది మనం ఎవరం కూడా మర్చిపోకూడని అంశం. మరి అదేవిధంగా ఇవాళ ఈ ధర్నాకు సంబంధించి ఇవాళ బలవంతంగా భూములు లాక్కునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రయత్నాలను ఆపేందుకు, చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు మళ్ళీ ఇవాళ ధర్నా కార్యక్రమం చేశాం. ఈ ధర్నా కన్నా ముందు మంగళగిరిలో 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. ఇదొకటే కాదు, 40 మంది ఎమ్మెల్యేలు సిఆర్డీఏ దాకా పాదయాత్ర చేసుకుంటూ ఆ రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేశాం. ఇదొకటే కాదు, పార్టీలోని సీనియర్ నాయకులందరినీ కూడా గ్రూపులుగా ఫామ్ చేసి ఆ ప్రతి గ్రామానికి వెళ్ళేట్టుగా చేశాం. వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రతి రైతన్నకు భరోసా ఇచ్చాం. అంతేకాదు, ఆ గ్రామాలలో నేను కూడా తిరిగిన ఆ రోజు ప్రతి రైతన్నకు భరోసా ఇచ్చా. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇవాళ నేను ముఖ్యమంత్రి కాకపోవచ్చు, ఇవాళ బహుశా నేను జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఆపలేకపోవచ్చు. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, పైనుంచి దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న సంగతి మాత్రం చెప్తా ఉన్నా. ఆ ఆపే రోజు వస్తుంది. ఆపే రోజు రావడమే కాకుండా నష్టపోయిన రైతులకు అందరికీ కూడా మేలు చేసే రోజు కూడా త్వరలో వస్తుందన్న సంగతి గట్టిగా చెప్తా ఉన్నా. ఆ రైతులందరికీ మేలు చేస్తాను అన్నది మాత్రం చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బలవంతంగా ఏదైతే లాక్కున్నాడో ఆ భూములన్నీ కూడా పూలల్లో పెట్టి వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇస్తాము అనే సంగతి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇవాళ కూడా మండుతున్న ఈ ఎండను లెక్క చేయకుండా ఆప్యాయతలు చూపిస్తూ ఆ రైతన్నలు ఏదైతే భూములు లాక్కుంటున్నారో దౌర్జన్యంగా వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వేలాది సంఖ్యలో వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. పెద్ద